వరదలు తట్టుకుంది, శ్రీశైలం తట్టుకున్నది. ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్నటువంటి ఎల్లంపల్లి కాంగ్రెస్ కట్టింది, శ్రీపాదం మెయిన్ ఆయుపట్లు ఈ ప్రాజెక్టులు కాంగ్రెస్ కట్టిన వాటిలోకే తిప్పిపోస్తారు, పైనుంచి పోసి 10 సార్లు మళ్ళీ ఎత్తిపోస్తారు, తిప్పిపోసి చేసే ప్రాజెక్టులో ఎల్లంపల్లి దృఢంగా ఉంది, శ్రీపాద్ దృఢంగా ఉంది, శ్రీరామ్ సాగర్ దృఢంగా ఉంది, కరీంనగర్లో ఉన్న మిడ్ మానేరు, ఎగువ మానేరు, దిగువ ఇవి ఉన్నాయి కదా, అవన్నీ కూడా దృఢంగా ఉన్నాయి. మరి అవన్నీ దృఢంగా ఉన్నప్పుడు కాళేశ్వరంలో సుందిళ్ళ, అన్నారం, మేడిగడ్డ ఎట్లా కూలిని, కుంగుబాటుకి అట్లా గురై, మేడిగడ్డ ఒక పిల్లరే కృంగింది కదా, ఒక పిల్లర్ మొత్తం కలిపి 7-10 పిల్లల దాకా పోయింది అది. ఈ భాగవతం మొత్తం ఆయన ఎవరి హయాంలో మళ్ళీ బాంబు వేశారంటారు. విచిత్రంగా ఏంటంటే సోయి లేకుండా మాట్లాడుతున్నారు. బాంబు వేస్తే నువ్వు అధికారంలో ఉన్నప్పుడు జరిగింది, మరి వేసినోడు ఎవరు కనిపెట్టవా నువ్వు? అంత అద్భుతమైన ఇంజనీర్ కదా, అంత అద్భుతమైనటువంటి ఇంజనీర్ ఎక్కడ లేడు కేసీఆర్ గారు. మరి ఈ బాంబు వేసినోడు కూల్చినోడు ఎవడో కనిపెట్టలేకపోయినావా? అంటే అన్ని చిల్లర మాటలు, లుచ్చా కథలు ఇవన్నీ చెప్పుకుంటా ప్రజల్ని అప్పుడు మోసం చేశారు, ఇప్పుడు మోసం కూడా చేయబోతున్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి అవసరం లేదు వ్యక్తి పూజలు. కాంగ్రెస్లో ప్రభుత్వ ప్రజలు నడవాలా, వీళ్ళు చెప్పిన ఐఏఎస్లతో కాళ్ళు మొక్కించుకున్నారు. కానీ కాంగ్రెస్లో వ్యక్తి పూజలు లేవు. ప్రభుత్వ పాలకుడు, నాకు ప్రజలు అవకాశం ఇచ్చారు, నేను ముఖ్యమంత్రిని, నేను మంత్రిని, నువ్వు అధికారివి, మనం అందరం కూడా ప్రజాసేవకులం అనే విధంగా ఉండగా నువ్వు నాకు బానిస అన్నట్టు అధికారులు ఎప్పుడు కూడా బానిసల అధికారులు వాళ్ళు విధులు నిర్వర్తించే విధంగా వాళ్ళకి స్వేచ్ఛ, మంత్రులకు స్వేచ్ఛ ఇస్తాం. ఆ రోజు అంతా మంత్రులకు డమ్మీలు. ఎంత తప్పు చేస్తున్నారంటే కాళేశ్వరంలో కూడా మంత్రి ఒక ఉపసంఘం ఆమోదం ఉందంటున్నారు. మంత్రివర్గం ఉపసంఘం ఎప్పుడు వేసినావు నువ్వు? 2016 మార్చి 1న జీవో విడుదల, 231 జీవో తీసేసి కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్ట్ని రీడిజైనింగ్కి తీసి పనులు ప్రారంభించిన 15 రోజుల తర్వాత, అంటే 15 మార్చి 2016 మార్చి 14, 15వ తారీఖు తర్వాత అప్పుడు మంత్రివర్గ ఉపసంఘం వేసి అందులో ఎవరు చైర్మన్ హరీష్ రావు, తుమ్మల నాగేశ్వరరావు సభ్యుడు, ఈటల రాజేంద్ర సభ్యుడు అయితే అందులో ఈ చర్చ కాళేశ్వరం గురించి రాలే, వేరే ప్రాజెక్టుల అంశాల మీద చర్చ జరిగినాయి. ఎంత దాస్తారు, ఎన్ని మాటలు మాట్లాడతారు, ఎంత అబద్ధాలు ఆడతారు. ఈ విధంగా ప్రజలందరికి కూడా, అందుకే ముఖ్యమంత్రి గారు నేను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తా అన్నాడు. అప్పుడు ఇంకా తేటతెల్లం అసలు ఏం జరిగింది, ఈ ఒప్పందాలు ఎట్లా వచ్చినాయి, ఏం జరిగింది అనేది. అరే కాళేశ్వరంలో 3 పిల్లర్ల గురించి చెప్పరా, ఎందుకు గూలిని, 10 పిల్లర్లు ఆ మేడిగడ్డలో ఎందుకు గూలిని, సుందరులో ఎందుకు గూలిని, అన్నారంలో ఎందుకు గూలిని అని చెప్పమంటే ఒక వికీపీడియా చెప్తారు, అబ్బా కాళేశ్వరం అంటే గొప్పది, ఇది 121 బ్యారేజీలు, తర్వాత 1200 కిలోమీటర్ల కాలువలు, రకరకాల వికీపీడియా, గూగుల్లో ఉండే వికీపీడియా మొత్తం ప్రజలకు చెప్తారు, మళ్ళీ చెప్తారు. అవసరం అది? ఎందుకు గూలింది? ఆడ NDSA నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఉన్నది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు 5575 ఇట్లాంటి బ్యారేజీలను, డ్యాములను వాళ్ళ భద్రపరిచే వ్యవస్థ అది, భద్రతా వ్యవస్థ. ఆ భద్రతా వ్యవస్థ కూడా రిపోర్ట్ ఇచ్చింది. భూభౌతిక పరీక్షలు లేకుండా, భూసార పరీక్షలు లేకుండా ఇంజనీర్లు చెప్పిన చోట కాబట్టి వీళ్ళు సొంత పెత్తనంతో నిర్మించారు కాబట్టి ఇది కూలిందని చెప్పింది. అది NDA అంటారు. మరి పోలవరం కూలినప్పుడు, కాపర్ డ్యామ్ కూలినప్పుడు ఎందుకు పోలేయండి అంటే సోయి లేని వాళ్ళారా. అప్పటికి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అనేది 2022లో పనులు ప్రారంభించింది ఒక చట్టం ద్వారా పార్లమెంట్లో. అప్పుడు అది కాపర్ డ్యామ్ పోయినప్పుడు ఇది లేదు, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఉంటే అప్పుడు పోయేదే, ఎందుకు కూలింది ఏందని చెప్పేది అది కూడా. కానీ అప్పుడు లేదు. తర్వాత ఇంకోటి మాట్లాడతాడు, KTR సోయి లేకుండా మతి భ్రమించి, నిజంగా సన్నాసి KTR, సన్నాసి దద్దమ్మ వెధవ. ఏం మాట్లాడతాడు? సుంకిశాల గుంగింది, పెద్దవాగు గుంగింది అంటే పెద్దవాగు అదేమన్నా బ్యారేజ్ లేకుంటే డ్యామా? సుంకిశాల పెద్దవాగులు. NDSA అనేది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అనేది బ్యారేజులు, డ్యాములకు సంబంధించిన సంస్థ. అది వాటి పరిరక్షణ, వాటి భద్రత చూస్తుంది. నువ్వు కృష్ణా జలాల్ని, హైదరాబాద్కు నీళ్ళు ఇచ్చే సుంకిశాల రిటైనింగ్ వాల్కి వెళ్తే దానికి దాదిపోలేదు అని మాట్లాడతావు, సోయి లేకుండా మాట్లాడతావు. దానికి ఏం సంబంధం అసలు? అది బ్యారేజా, డ్యామా? కానీ దాని పాపం ఎవరిది? నీది కాదా? 1980లో ఎప్పుడూ అది కొన్ని కాంగ్రెస్ TDP ప్రభుత్వాలు హైదరాబాద్ కృష్ణా జలాలు అందించడం ఇది సుంకిశాల ద్వారా కాదు. ఇది ఉదాహరణ పక్కన పెడితే ఈయన 2022లో ప్రారంభించి మెగా కృష్ణారెడ్డికి పనులు అప్పు చెప్పింది నేను కాదా? ఎవరప్పు చెప్పారు? నీ నాస్తికం పనులు. ఇప్పుడు మీ ప్రభుత్వంలో కూడా మెగా కృష్ణారెడ్డికి కూడా కాంట్రాక్ట్ వచ్చినట్టుంది కదా. ఇప్పుడు టెండర్లు ఆన్లైన్ టెండర్ల ద్వారా వస్తాయి, మనం ఇచ్చేది కాదు. అంటే గతంలో ఆ విధంగా అనుకోవద్దా? అది వాళ్ళు ఇచ్చుకున్నారట, స్వయం వాళ్ళు కావాలని చేసుకున్నారు. అప్పుడు అన్ని కూడా టెండర్ల విధానం కాదు. గురుకులాల్లో ఉంది, గురుకులాల్లో RS ప్రవీణ్ కుమార్ టెండర్ విధానాన్ని పాటించలే. తన నచ్చిన వాళ్లకు, వాళ్ళ ఇష్టం వచ్చిన వాళ్లకు, తన వర్గం వాళ్లకు ఏ చిన్న అయినా పెద్ద అన్ని కాంట్రాక్టులు ఇచ్చుకున్నాడు, అవినీతి పాల్పడిండు. అట్లనే ఈయన కూడా టెండర్ వాళ్ళు
టెండర్ అసలు పారదు, వెబ్సైట్ ఆడ పనిచేసిందండి సమాచార హక్కు చట్టం. కేటీఆర్ ఏమంటుండంటే ఆయనకు బడ్జెట్ బ్యాగ్ చూస్తే రేవంత్ రెడ్డికి ఆ ఓటుకు నోటు కేసులో ఆ 50 లక్షల బ్యాగ్ గుర్తొస్తుంది రేవంత్ రెడ్డికి అని చెప్పి మాట్లాడిన రీల్ ఒకటి బాగా వైరల్. అదే ఇప్పుడు ఆయన బుద్ధి అడిగిపోద్ది, ప్రజలు అవకాశం ఇస్తే దాదాపు 1,02,000 కోట్లు పెట్టిన ప్రాజెక్టులో 20,000 కోట్లు 30,000 కోట్లు వెనకేసుకున్నారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, అది పెద్ద దాని మీద ఇంకా విచారణ జరగలే. సరే అది మొదటి విడత జరిగింది. అంతా మొత్తం అన్ని చోట్ల చూసినా కళ్ళ ముందు కనపడుతుంది. రేవంత్ రెడ్డి అనేది కేసులో విచారణ జరుగుతుంది. ఇప్పుడు నువ్వు ఏసీబీ విచారణకు రా, నువ్వు నోటీసులు ఇచ్చారు 16వ తారీఖు 55 కోట్లని, ఇది ఎంత అవినీతి చెప్పండి. ఫార్ములా 1 రేస్ ఎవరికంటే ఆట, అది ఎవరికి ఉపయోగపడుతుంది చెప్పండి. ఇలా శ్రీమంతులు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్, ఎవరి బ్రాండ్, నువ్వు ఎట్లా కులీ కుదుసా అవుతావు బ్రాండ్ ఇమేజ్, నువ్వు ఎట్లా అవుతావు అంటున్నా. హైదరాబాద్ని ఇంత మంచి వాతావరణంలో ఇంత సుందర నగరాన్ని నిర్మించింది చార్మినార్ గట్టి, హైదరాబాద్ నిర్మించింది గోల్కొండ సుల్తాన్లు, కులీ కుతుబుషా. ఆ తర్వాత నైజాం నవాబులు తీర్చిదిద్దారు దీన్ని, నైజాంలు, ఆసఫ్ జాహీ వంశస్థులు. నీ ఘనత ఏంటంటన్నా, హైదరాబాదులో మనమందరం కూడా బతకడానికి వచ్చిన వాళ్ళమే. మనమందరం కూడా కేటీఆర్ బీహారు, కేసీఆర్ బీహారు వచ్చిర్రు, అందరూ అంతే కదా. శ్రీకాకుళం కదా కేసీఆర్, బీహార్ నుంచి వాళ్ళే చెప్పుకున్నారు కదా మేము బీహార్ నుంచి వచ్చినామని. మా కేసీఆర్ గారు ఒక ఇంటర్వ్యూ చెప్పుకోండి, మా వారసులు మా పూర్వీకులు బీహార్ అని చెప్పి. బీహార్ నుంచి ఎందుకు వచ్చిండో అట్లా, అది ఇట్లనే బతుకుదెరువు కోసం. ఎవరైనా అంతే కదా, ఇప్పుడున్న వాళ్ళందరూ కూడా అంతే, అందరూ అంతే. ఇప్పుడు నేనైనా, మీరు వృత్తిపరంగా వచ్చారు, మీదేదో జిల్లా, నాది ఖమ్మం జిల్లా, తెలంగాణనే, కానీ వాళ్ళు అది కూడా కదా వేరే చోట కదా, బీహార్ వేరే రాష్ట్రం నుంచి వచ్చారు వాళ్ళంతా. బతుకుదెరువు కోసం వచ్చినాం మనమంతా. ఇలా నువ్వు నేను బ్రాండ్ ఇమేజ్ అంటే నవ్వుతాడు అన్నది, తొగ్గులకు మాట్లాడతారు. ఇట్లా ఈ ఓటుకు నోటు కేసు 50 లక్షల గురించి ఏమంటారు? ఓటుకు నోటు కేసు అనేది కావాలని కుట్రపూరితంగా చేశారు. అది కోర్టు విచారణలో వినండి, అది దొరికిందా లేదని ఫ్లోరెన్సిక్ రిపోర్ట్ కూడా 50 లక్షలు డైరెక్ట్ రేవంత్ రెడ్డి ఇస్తారు. అదే ఎవరు చెప్పారు, మనం నేను చెప్పకూడదు, కోర్టు చెప్పాలి. అది కెమెరాలో ఫ్లోరెన్సిక్, అది 100 చేయొచ్చు, 100 ట్రిక్కులు చేయొచ్చు. అవి ఇలా వీళ్ళు చేసిన అవినీతి కళ్ళ ముందు, దాని గురించి ఎంత విచారణలో ఉంది కదా. ఇక నువ్వు దీన్ని ఎదుర్కో. 55 కోట్లు నువ్వు రేవంత్ రెడ్డి ఏమన్నా ప్రభుత్వ ఖజానా నుంచి 50 లక్షలు ఏమన్నా బయట తీసుకొచ్చి, పార్టీ డబ్బులు, అవి పార్టీకి సంబంధించిన వ్యవహారాలు, డబ్బులు కాదో మాకు తెలియదు ఇంకా పూర్తి దాని మీద. అసలు ఎవరు చేయాల్సిన పని, ఎన్నికల సంఘం చేయాల్సిన పని ఏసీబీతో చేయించను, అక్కడే సగం వీగిపోయింది ఆ కేసు. అట్లా తప్పు చేసినావు విచారణ కూడా, అందుకే కోర్టులో కూడా నడుస్తున్న విచారణ కాదు. ఇది అట్లా కాదే, 55 కోట్లు అప్పనంగా హెచ్ఎండిఏ డబ్బుల్ని అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు, ఎన్నికల సంఘం విధుల్లో ఉంటే వాళ్ళకి సమాచారం లేకుండా, వాళ్ళకి తెలవకుండా నువ్వు అపద్ధర్మ మంత్రి, అప్పుడు నువ్వేం చేయకూడదు. అట్లాంటి ఎవరు రిజర్వ్ బ్యాంక్ మంత్రివర్గ, అదే వాళ్ళకి విధులు ఉండవు, ఎన్నికల సంఘమే పర్మిషన్ తీసుకోవాలా. అట్లా చేయకుండా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెప్పకుండా, సమాచారం లేకుండా, వాళ్ళకి అనుమతి లేకుండా, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఇట్లాంటి వ్యవహారాలు విదేశాలకు ఇంత మొత్తంలో డబ్బు చెల్లించినప్పుడు భారత రాష్ట్రపతి పేరు మీద కానీ రాష్ట్ర గవర్నర్ పేరు మీద జరగాలి. వాళ్ళ అనుమతి తీసుకున్నావా? తీసుకోకుండా రాజ్యాంగాన్ని ఉల్లంఘించి 55 కోట్లు వాళ్ళకి దోచిపెట్టిన పంపించను. అది కూడా ఏంది, ఫార్ములా 1 రేస్ నిర్వహించి అసలు సంస్థ కాదు, దాని తోక సంస్థకు పంపించండి మహానుభావుడు. ఆడ రెడ్డి దొరికిపోయిండు. ఎట తప్పించుకుంటా దీన్ని చెప్పు, ఎట తప్పించుకుంటాం అంటున్నా. ఇది ప్రజాధనం, నీకు జవాబుదారితనం ఉంది. రేవంత్ రెడ్డి కేసు ఏ ప్రజల జేబులు నొక్కలేదు, ప్రభుత్వం ఖజానాకు గండి కొట్టలేదు. నీ లెక్క కాళేశ్వరంలో మీరు కొట్టారు, కవితాడు 100 కోట్లు, లిక్కర్ మాఫియా, లిక్కర్ కేసులో మీరంతా ప్రజాధనం దొబ్బారు. రేవంత్ రెడ్డి అట్లా చేయలేదు, అది ఇంకా విచారణలో ఉన్నది కాబట్టి తెలిసిపోదు. ఎందుకు తొందరపడతారు? కాళేశ్వరం కనపడుతుంది, ఫోన్ ట్యాపింగ్ కనపడుతుంది, ఫార్ములా 1 రేసు అందులో కనపడుతుంది, అంతా అవినీతి కళ్ళ ముందు ఉన్నది. ఇది ఎట్లా తప్పించుకుంటారు అంట దీన్ని. కాబట్టి వీళ్ళు ఎన్ని ఇష్టం వచ్చినట్లు ఈ విధంగా పిచ్చి బట్టి మాట్లాడుతున్నారు. ఈ మంత్రివర్గ విస్తరణలో మంత్రి పదవి రానటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీకి రాజీనామా చేస్తున్నారు కదా, చేసే అవకాశం ఉందంటారా? ఆయన ముక్కుసూటి మనిషి, చేస్తే అసలు వెంటనే చేస్తాడు. ఆయన కాంగ్రెస్ పార్టీ విధేయుడు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.